మా రాహుల్ ఏదో పొరపాటు పడ్డాడు. తననేమనుకోకండి. మీ పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్న టైంకి అవుతుంది. వీళ్ల పెళ్లి జరగాలని ఐరేంద్ర ఎందుకు ఇంత ఆరాటపడుతోంది? ఇట్స్ ఓకే అండి, ఐ కెన్ అండర్స్టాండ్. నాకు క్షమించడమే తెలుసు. ఎనీవే, ఇలా జరగడం చాలా బాధాకరం. బట్ ఇట్స్ ఓకే అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ గౌతమ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఇట్స్ ఓకే అంకుల్. ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని కొంచెం మీరు మీ అబ్బాయికి చెప్పండి. అమ్మా, నాన్న, వెళ్దాం పదండి. బాబూ, క్షమించండి బాబూ. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని పెళ్లి కాదనరు కదా. చాచా, అవేం మాటలు అంకుల్. అభి నా భార్య, అంతే. మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి. నేను తీరిగ్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ డిస్టర్బెన్సెస్ మళ్ళీ వద్దనే వెళ్తున్నాను, అంతే. నాకే కోపం లేదు. అభి, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు, మనల్ని ఎవరూ విడదీయలేరు. వెళ్ళొస్తానండి. అలాగే అమ్మా. నమస్తే అండి. శేషయ్య గారు, ఇలా జరగాల్సింది కాదు. మీ మనసు నొచ్చుకొని ఉంటే క్షమించండి. మా రాహుల్ అంత త్వరగా నోరు జారడండి. అసలేం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. అమ్మయ్యా, పెద్ద తుఫాన్ వచ్చిపోయినట్టయింది. ఏదైతేనే పెళ్లి ఫిక్స్ అయింది, అది చాలు. ఏంటో ఈ యదవ సంత. ఏదైతేనేం ఈ అభి త్వరగా పెళ్లి చేసుకుని పోతే అదే 10,000. ఏంటండి ఇలా జరిగింది? అత్తయ్య, మావయ్య, మీరేం దిగులు పడకండి. అభి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. మాకు సపోర్ట్ చేసి నువ్వు మీ నాన్నలా కాదని నిరూపించుకున్నావు. నా మంచితనం మీకు ముందు ముందు తెలుస్తుందిలేండి. ఇప్పుడు రాహుల్ మీద అభికి కోపం తెప్పించాలి. అయినా రాహుల్ అలా మాట్లాడాల్సింది కాదు. గౌతమ్ మంచివాడు కాబట్టి అంత అవమానాన్ని కూడా కామ్గా భరించి వెళ్ళాడు. పాపం. అభి ఎక్కడికి? రాహుల్ బాబుతో మాట్లాడాలి. ఎస్, నేను అనుకున్నట్టే జరిగింది. నా మాటలు ఎవరు నమ్మరేంటి? రాహుల్ బాబు, ఎందుకిలా చేశారు? మీరు చేసింది కరెక్ట్ అని మీకైనా అనిపిస్తోందా? అభి, నేను కళ్ళారా చూసిందే మీతో చెప్పాను. లేకపోతే అతన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం నాకేంటి? మీకు ఏదో అనుమానం కలిగింది, సరే. ఆ విషయాన్ని మామూలుగా అడగొచ్చు కదా. అంత గొడవ చేసి అవమానించి ఎందుకు అడిగారు? ఆర్ యు మ్యాడ్ అభి? నేను నీ గురించి ఆలోచించి మాట్లాడితే నువ్వు నన్ను నిలదీస్తున్నావా? మిమ్మల్ని నిలదీయాలని కాదు రాహుల్ బాబు, కానీ గౌతమ్ని మీరలా అనుమానించడం కొంచెం బాధాకరంగా ఉంది. ఓ గాడ్, నీ జీవితం రిస్క్ లో పడుతుంది అంటుంటే
వాడి అవమానం గురించి నువ్వు ఆలోచిస్తావేంటి? అభి, నా మాట విని నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకు. నీ మంచికే చెప్తున్నాను. రాహుల్ బాబు, అలా మాట్లాడకండి. గౌతమ్ చాలా మంచి అబ్బాయి. నిజానికి మేం ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతనే వచ్చి మమ్మల్ని కాపాడాడు. అవును బాబు, అతనికి సహాయ గుణం, దయాగుణం ఎక్కువ. మమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు. అభికి మంచి జీవితం దొరుకుతుంది బాబు. మీ అందరినీ వాడు బాగా మాయ చేసినట్లున్నాడు. వాడు నంబర్ 1 ఫ్రాడ్. రాహుల్ బాబు, ఇంకా చాలు. గౌతమ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఒక్క పరిచయంతోనే ఎలా చెప్పగలవు? ఎందుకంటే నా మనసుకు తెలుసు. దయచేసి అతని గురించి చెడుగా ఆలోచించకండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. అమ్మా, నాన్న, రండి. పద. ఏం రాహుల్, బాధగా ఉందా? చూడక్క, నేను అభి మంచి కోసం చెప్తుంటే తను నన్నే బ్లేమ్ చేస్తుంది. అలాంటప్పుడు వదిలే రాహుల్. వాళ్ళమ్మ నాన్న కూడా అతన్ని నమ్ముతున్నారు కదా. సో వాళ్ళ నిర్ణయం మంచిదైనా చెడ్డదైనా ఫలితం వాళ్ళని అనుభవించని. ఇంక నువ్వు వాళ్ళ గురించి ఆలోచించుకో. ఎందుకంటే ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నాకస్సలు నచ్చదు. నా తమ్ముడు ఎవరి దగ్గర మాట పడకూడదు. ప్లీజ్ రాహుల్, లీవ్ ఇట్. నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అక్క. సరే, రెస్ట్ తీసుకో. ఇవన్నీ వదిలే. సరే అక్క. అమ్మా అభి, రాహుల్ బాబుతో ఈ విషయం గురించి ఇంకా గొడవ పడకమ్మా. తనేదో పొరపాటు పడ్డాళ్లే. నీకు మంచి చేయాలనే ఆరాటంలోనే తనలా చేసుంటాడమ్మా. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఏదో దిష్టి దోషం అనిపిస్తోంది. ఉదయం చీర కాలటం, గ్లాస్ పగలడం, ఇప్పుడు ఈ గొడవ జరగడం. దీనికి ఏదో ఒక పరిహారం చెయ్యాలండి.